ఎంటీఎంసీ పరిధిలోని చినకాకాని అంజమన్ భూములను ఆదివారం వైసీపీ అగ్రనేతలు పరిశీలించారు. రిపోర్ట్. నియోజకవర్గంలోని చినకాకానిలో ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న అంజమన్ భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2,000 కోట్ల రూపాయల విలువైన అంజమన్ భూములను ప్రభుత్వం ఐటీ హబ్ పేరుతో తీసుకోవాలని చూడడంను ఖండించారు. ప్రైవేటు వ్యక్తులకు లాంగ్ లీజ్ పేరుతో అంజమన్ భూములను బయట వ్యక్తులకు ఇచ్చేస్తున్నా కూడా టీడీపీ, ముస్లిం నేతలు మౌనంగా ఉండడంను ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వ భూ దోపిడీపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. అంజమన్ భూములను తీసుకోవడంపై ముస్లింలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 71 ఎకరాలు చిల్లర ఉంది. కొన్ని మరి తరతరాల నుంచి కూడా ఇక్కడ రైతులు పండిస్తూ ఉన్నారు. వాళ్ళ ముస్లిం మైనారిటీస్ సంస్థ వాళ్ళు వీళ్ళందరికీ కూడా కౌలు ఇవ్వటం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళని ఎవరిని టచ్ చేయలే. ఈ 70 ఎకరాలు కూడా అంజుమన్కి దాతలు ఇవ్వటం జరిగింది ఆనాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమాజంలో పేదలు ఉన్నటువంటి పేదలకు కానీ, మన యొక్క కార్యక్రమాలకు కానీ, ముస్లిం అభివృద్ధి కార్యక్రమాలన్నిటికి కూడా దీని మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ఉపయోగపెట్టండి అని చెప్పి ఈ యొక్క మరి ఆర్గనైజేషన్స్ ఏవి ఉంటాయి వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ భూమి ఇచ్చిన తర్వాత ఇంతవరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యే గారు చొరవతో అందరినీ పిలిచి పీపీపీ మోడ్లో కూటమి ప్రభుత్వం దీన్ని ఇండస్ట్రియల్ పార్కుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో, ఐటీ పార్క్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ భూమి కావాలి అని చెప్పి పెట్టారు. ఇవాళ మంగళగిరిలో మరి అనేక ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. అందరూ కూడా వచ్చి ఈ భూమిలో చూడటం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమాజం మొత్తానికి కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నకాకాని గ్రామంలో మైనార్టీ సంస్థకు సంబంధించి అంజుమన్కి చాలా సంవత్సరాల క్రితం ఈ ముస్లిం పెద్దలు ఒక దగ్గర 80 ఎకరాల పైచులుక భూమిని ఈ సంస్థలకు ఇచ్చారు. అంటే అప్పట్లో ఉద్దేశం ఏంటంటే పెద్దలు ఈ విధంగా చేసినా, ఏ ధార్మిక సంస్థలు చేసినా, ఇవాళ ముస్లిం మైనార్టీ చేసినా, హిందువులు చేసినా, క్రిస్టియన్లు చేసినా, ఎవరు చేసినా ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ వచ్చే భావి తరాలకి, వెనకబడి ఉన్న ఈ జాతికి 4 అక్షర ముక్కలు చెప్పించు ఏదో అభివృద్ధి చెందటానికే ఈ కార్యక్రమాలు చేస్తారు పెద్దలు ఆ రోజులు ఇచ్చింది. ఇది ఇంతవరకు కూడా అంజుమన్ సంస్థ బ్రహ్మాండంగా నడుపుకుంటూ దీంట్లో వచ్చే ఆదాయాన్ని, కొన్ని లక్షల ఆదాయాన్ని అంజుమన్ సంస్థ కింద నడుస్తున్న పాఠశాలలు కానీ, షాదీఖానాలు కానీ, మసీదులు కానీ, ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేయడానికి, చిన్న ఆర్థికంగా వెనకబడిన పిల్లలకి చదువు చెప్పించడానికి ఈ ధార్మిక సంస్థ ఇచ్చిన, ఆ మహానుభావుడు ఇచ్చిన ఈ భూమిలో వచ్చిన ఆదాయాన్ని దానికి ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఇక్కడంతా చిన్న సన్నకారు రైతులే, కొన్ని తరాల నుంచి చేస్తున్నారు ఈ భూమి. ఒక 30-40 మంది దీని మీద ఆధారపడి వాళ్ళ జీవితాలు సాగిస్తున్నారు. వాళ్ళ కొన్ని తరాల నుంచి, తాత ముత్తాతల నుంచి కూడా జరుగుతుంది. అంటే అప్పటి నుంచి కూడా దీని మీద వచ్చే ఆదాయాన్ని అంజుమన్ సంస్థ పేదవాళ్ళకి, మైనార్టీస్లో ఉన్న పేదవాళ్ళకి మంచి కోసం ఉపయోగించిన సంస్థ. గతంలో నాన్నగారు ముస్తఫా గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఎకరాలు ఇక్కడ కౌలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడగడం జరిగింది, అయ్యా మీకు మా నాన్నగారు హయాంలో కౌలు పెంచారా అని అంటే, అవునమ్మా పెంచారు, 3,000 నుంచి 7,000 వరకు ఇస్తున్నాము, 7,000 వరకు ఇస్తున్నామని చెప్పారు ఒక్కొక్క ఎకరానికి. మరి నాన్నగారు అప్పుడు 5 ఎకరాలేమో హజ్ హౌస్ కట్టడానికి ఆయన అది ఖాళీ చేయించి అక్కడ హజ్ హౌస్ కట్టడానికి రైతులు కూడా అంగీకరించి అన్నీ చేస్తే ఈరోజు అజీజ్ గారు ఒక మాట చెప్తారు. ఆయన అసలు నిజంగానే ఒక చైర్మన్,
ఆయన చెప్పేది ప్రజలు నమ్ముతారని చెప్పి, ఆయన చెప్పేది నిజంగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటారు. అయ్యా కౌలు ఏమి 2 లక్షలో లేకపోతే 3 లక్షలో లేకపోతే ఏమో మీరు చెప్పినట్టు 2,000 3,000 కాదు వాళ్ళు ఇస్తుంది, 7,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 7 లక్షలు వస్తున్నాయి. అది కరెక్ట్గా మీరు తెలుసుకొని మాట్లాడాలి అజీజ్ గారు. అలాగే మరి భాషా గారు కాపాడాల్సిన పోయి ఇక్కడ అధికారులు డిస్ట్రిక్ట్ సబ్ కలెక్టర్ గారు, మరి తెనాలి సబ్ కలెక్టర్ గారు, ఆవిడ గారు వచ్చి వెళ్ళారు ఇక్కడికి. మేడం గారు మరి ఎక్కడైనా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తారని చెప్పి వింటూ ఉంటాం, అబద్ధాలు చెప్తారు, మాట మీద నుంచోరు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆవిడ కూడా మరి ఒక నెల కిందట వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి, మేడం ఏంటి మేడం మా భూమిని లాగేసుకుంటున్నారంట, మేము కౌలుగా ఉంటున్నామంటే దీని గురించి నాకు తెలియదండి అన్నారంట. ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నారు అసలు, ఎంత ఈజీ, ఈ విధంగా ఉంటుందా? అధికారాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు, కానీ అధికారులు రాజకీయ నాయకులు దాంట్లో పప్పెట్లు అవుతారంటే ఎలాగా మీరు ఇది చేస్తున్నారు? ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలాగే ఉండదు. మీ మీద చర్యలు తీసుకుంటా ఖచ్చితంగా మీరు అబద్ధం చెప్పిన దానికి. మరి ఎక్కడా కూడా స్పష్టంగా మీరు నోటిఫికేషన్ December 19th ఇచ్చారు. మాకు అబ్జెక్షన్స్ ఇవ్వడానికి February 17 దాకా మా టైం ఉంది. ఆ టైం దాకా మేము అబ్జెక్షన్స్ ఫైల్ చేసిన ఆ అబ్జెక్షన్స్కి February 3న మా వాళ్ళు వెళ్తే, కొన్ని అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ అక్కడికి వెళ్ళి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఏం సమాధానం ఇవ్వకుండా పంపించారు.